రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవడం జరిగిందని 6 నెలలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలియజేశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పిఠాపురం మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలకు సంబంధించి పురోగతిపై వీడియో రూపంలో అధికారులు మంత్రి నారాయణకు వివరించారు. రాబోయే 2 సంవత్సరాల్లో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైన్లు, పార్కులు, వీధి లైట్లు, మంచినీటి సరఫరా 100% పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, పుర ప్రముఖులు పిఠాపురం పట్టణ సమస్యలపై మంత్రి నారాయణ దృష్టికి తీసుకువచ్చారు. సందర్భంగా పిఠాపురం పట్టణం, గొల్లప్రోలు నగర పంచాయతీ సమస్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ మంత్రి నారాయణకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మంత్రి నారాయణను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జనసేన 5 మ్యాన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, మున్సిపల్ కమిషనర్ నామ కనకారావు, పాడాపీడి భవానీ శంకర్, జనసేన పట్టణ అధ్యక్షురాలు చిక్కాల వరలక్ష్మి, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు బొజ్జ సతీష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ గౌరవనీయులు అలాగే అలాగే సార్ 3 కోట్లు అలాగే అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగే ఫ్రెష్ వేస్ట్కి సంబంధించి నేను చాలా క్లియర్ చేస్తున్నా. నువ్వు 20 రోజులు ఇక్కడ కంప్లీట్ చేస్తావు. ఏరియా రిజర్వాయర్ నుంచి వచ్చేటట్టుగా ప్లాన్ చేశారు. దశల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ ఫస్ట్ వీక్, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కొద్దిగా రోడ్స్, ట్రైన్స్, గ్యాప్ ఫస్ట్ చేసుకొని గ్యాప్ వచ్చి ఒకసారి కంప్లీట్గా టీం మొత్తం అనలైజ్, సో వాటిని అనుసంధించుకొని మనం మిగతా ఎలాగ ఒకేసారి నోటిఫికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు. సో లోపల కూడా మనకి సమీక్ష సమావేశం మిషనరీ, క్లీనింగ్ మిషనరీ లేవు సార్. ఆ 2 కూడా పార్క్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సార్, వేస్ట్ కు వెల్త్ ప్లాంట్ అనేది పిఠాపురంలో జేసీబీ కానీ అలాగే శానిటేషన్ సంబంధించి మెటీరియల్ కానీ మాకు సరిగా అందేది కాదు సార్. మొన్నటి వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. రోజు మేము కౌన్సిల్లో ప్రతి మీటింగ్లో కూడా దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. జేసీబీ అయితే ఆల్రెడీ శాంక్షన్ అని చెప్పి 2 years బ్యాక్ చెప్పారు సార్, కానీ ఇప్పుడు వచ్చి రాలేదు. అది బయట జేసీబీలతో పెడతాం. సక్కింగ్ మిషన్ కావాలా, దాంట్లో వాకింగ్ ట్రాక్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ అందులో పెట్టారు. అప్పుడు 2.7 పిఠాపురం మొత్తం మీద పైపులు, 5 పైపుల వల్ల వాటర్ అంతా ఈ 15 వార్డులోకి వస్తుంది. ఆ వాటర్ వచ్చినప్పుడల్లా ఆ మోహన్నారు అంతా మునిగిపోతుంది. ఇట్ ఇస్ కామన్, అందరికి చేస్తాం సార్. మాది జగ్గేపూర్కి వచ్చేది. అలాగే మన ఎల్ఈడి లైట్లు 24 hours వెలుగుతాయి, 3rd వైర్ లేక.
రోడ్ నుంచి లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ రోడ్ మొత్తం అన్ని రోడ్లు కంప్లీట్ చేశారు సార్. మా రోడ్డు మాత్రం ఆపేశారు సార్. ఈ రెండు మున్సిపాలిటీస్ లో డెవలప్మెంట్ వర్క్స్ విషయమై ఈరోజు ఫస్ట్ ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ లో అటు అధికారులు మరియు అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా యాక్చువల్ గా, మరియు ఈ యొక్క వార్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అనేక సమస్యలను వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాటిలో మెయిన్ గా ఎక్కువ మంది అడిగింది డ్రింకింగ్ వాటర్. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఇంటికి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, స్వచ్ఛమైన నీరు వీలైనంత వరకు సర్ఫేస్ నుంచి తీసుకొచ్చి ట్రీట్ చేయాలనే ఉద్దేశంతో అటు జలజీవన్ రూరల్లోను అర్బన్ లో వచ్చేలకి అమృత్ స్కీమ్ లో టేకప్ చేశారు. ఈ యొక్క పిఠాపురం మున్సిపాలిటీకి అయితే 57.5 కోట్లు, గొర్లపల్లికి వచ్చి 80 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అయిపోయినాయి. అవి వర్క్స్ లెవెల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. ఆ లెవెల్స్ అన్ని అయిన తర్వాత బహుశా నెక్స్ట్ మంత్ ఏప్రిల్ నుంచి వర్క్ వేగవంతంగా స్టార్ట్ అవుతుంది. 2 years లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. అటు డిప్యూటీ సీఎం అయినా సీఎం గారైనా చెప్పేది ఒకటే, వీధిలో ట్యాప్ వేయటం కాదు, వీధిలో ట్యాప్ ఉండకూడదు, ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి. అది కూడా స్వచ్ఛమైన వాటరు, ట్రీటెడ్ వాటరు, వీలైనంత వరకు నదుల నుంచి సర్ఫేస్ వాటర్ డ్రా చేయాలని. ఆ విధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మున్సిపాలిటీలు అయితే 14,000 కోట్లతోనూ, ఐ థింక్ రూరల్ అయితే 28,000 కోట్లతో జలజీవన్లో ఈరోజు వాటర్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ యొక్క పిఠాపురంలో అనేక మంది సమస్యలు మెయిన్గా చెప్పింది ఏంటంటే వాటర్ సమస్యలు చెప్పారు. దానికి పరిష్కారం ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఏదైతే యూజ్డ్ వాటర్ ఉందో, అంటే బాత్రూమ్ నుంచి కానీ, టాయిలెట్స్ నుంచి కానీ, కిచెన్ నుంచి వచ్చిన వాటర్ డ్రైన్స్ లో బయటకు వస్తుంది. ఆ వచ్చిన వాటర్ని ట్రీట్ చేసి మళ్ళా కాలువలో వదలాలి. ప్రజెంట్ ఆ సిస్టమ్ లేదు. కానీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్ లో యూజ్డ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసి, అక్కడ మాట్లాడద్దని చెప్పు, ట్రీట్ చేసి అడిగి చెప్పు, చెప్పు, ట్రీట్ చేసి కెనాల్స్ లో వదిలే విధంగా చేయడానికి ఈరోజు పిఠాపురంకి 14.6 కోట్లతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా గొల్లపల్లిలో 8 కోట్లు చేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులు అయితే 8 కోట్లు. ట్రీటెడ్ వాటర్ ఇవి 2 కూడా కంప్లీట్ అయితే ఏదైతే యూజ్డ్ వాటర్ ప్రతిరోజు బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్ కానీ, కిచెన్ నుంచి వచ్చే వాటర్ కానీ, టాయిలెట్స్ నుంచి వాటర్ కానీ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు యాక్చువల్ గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. రాబోయే 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. అందరూ కండక్ట్ చేసేటట్టుగా ప్రిపేర్ కావాలని. దానికి వర్కింగ్ జరుగుతుంది. యాక్చువల్ గా అంటే డివిజన్లు పెంచమని అందరూ ఎమ్మెల్యేలు అడుగుతున్నారు. నెంబర్ ఆఫ్ బూత్స్, నెంబర్ ఆఫ్ వార్డ్స్ కార్పొరేషన్లో డివిజన్లు, దాని మీద అధికారులు యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు. అది అయిపోగానే గౌరవ ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తాం. వారు నిర్ణయించిన తర్వాత దాన్ని బట్టి ముందుకు పోవడం జరుగుతుంది.